వచ్చారు తెలుసుకున్నారు. ఇందాక పీపీ గారు చెప్పారు, పీపీ గారు పీపీ సునీల్ గారు వచ్చేసి జనానికి 2 కోట్లు ఇచ్చారు. ఆయన నెక్స్ట్ ఆయన మేజిస్ట్రేట్ అవ్వబోతున్నారు. ఆయన మేజిస్ట్రేట్ అయిన తరుణంలో వెంటనే మనకి ఏదైతే హెచ్ఆర్సీ ఉందో, అంటే హెచ్ఆర్సీ అంటే గవర్నమెంట్ కమిషన్, అది గవర్నమెంట్కి సంబంధించినది. ఆ కమిషన్లో నాకు మెంబర్షిప్ ఇవ్వడానికి ఆయన హెచ్ఆర్సీ కమిషన్లో కూడా మెంబర్షిప్ చూడగలరు. దాన్ని మనం ఏ ఊరికి వెళ్ళినా కానీ, మీరు తీసుకొచ్చే సమస్యలు దేనికైనా కానీ, నేను ఆ ఊరికి వస్తే నాకు ఒక 2 కానిస్టేబుల్ ప్రోటోకాల్ ప్రకారం ఉంటారు. అక్కడ గవర్నమెంట్ గెస్ట్ హౌస్ నేను వాడుకోవచ్చు. ఇవన్నీ వచ్చినాయి అంటే మీ అందరి కృషి, నా ఒక్కడే కాదు. నన్ను గుర్తించారు అంటే మీరందరూ చేస్తున్నారు కార్యక్రమాలు కానివ్వండి, సహాయ సహకారాలు కానివ్వండి, ప్లస్ అన్నదానాలు కానివ్వండి, పేదలకు మీరు చేస్తున్న సహాయ సహకారాలు. పేదలు చేస్తున్న సహాయ సహకారాలు అంటే సంస్థ నుంచి ఎవరు చేస్తున్నది కాదు. ఆ సంస్థ నుంచి మనం ప్రతిఫలించినా కానీ దాంట్లో మీరు కూడా పాల్గొంటుంటే ఏదో శిరాలు గారు చేస్తున్నారు, లేదంటే విజయన్ గారు చేస్తున్నారు, లేదంటే సీని గారు గారు చేస్తున్నారు. వాళ్ళంతా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అంటే ఎవరు కూడా వాళ్ళ జేబులో ఇండివిజువల్గా ఖర్చు పెట్టేవాళ్ళు లేరు. ఇది కూడా అది గ్రహించండి. మీరొక్కడు మీ సొంత ఇంట్లో ఖర్చు పెట్టిన డబ్బులు తీసి మాసే కార్యక్రమం ఈరోజు పెట్టేసి నేను చాలాసార్లు కొన్ని సభలు పెట్టడం జరిగింది. కార్యక్రమం అనేది 10 మంది గురించి చేసుకొని మనకి తేలిగ్గా ఉండదు. దానికి ఏంటంటే ఒక మంచి గుర్తింపు వచ్చింది. మనం చేసే సంవత్సరం తర్వాత అయినా కానీ సంస్థ వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఏదో గుర్తింపు అని చెప్పని ఒక అవార్డు అనేది ఉంటుంది. మన సంస్థ స్థాపించే సంవత్సరాలు ఏంటంటే 3వ సంవత్సరం కరోనా తర్వాత వచ్చిన సంవత్సరం ఏదైతే ఉందో ఆ 2023 సంవత్సరంలో మన ఏహెచ్ఆర్పీ కౌన్సిల్, వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా మనకి సౌదీలో షేకులతో సన్మానానికి నాకు ఆహ్వానం ఉంది. ఆహ్వానం పంపించారు. కానీ ఏదైనా కానీ మనము సంస్థలో ఉన్నప్పుడు ఆ సంస్థ చైర్మన్గా నాకు అందరూ సహకరించినందుకు ఆ పదవి నాకు ఇచ్చినందుకు నేను ఆ టైంలో నా దానికి బాగా నేను వెళ్ళలేకపోయినా కానీ వారికి ఆ షేకు సంబంధం ఏదైతే ఉందో అది లేకుండా నాకు డైరెక్ట్గా పోస్ట్ పంపించండి. అంటే నేనేమనుకున్నానంటే అప్పుడు సంఘాలను అక్కడికి వెళ్ళి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి, 20,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎంతోమంది మనం సహాయ సహకారం చేయాలి. ఇప్పుడు 2 సంవత్సరాలు 5,000 పెళ్లి కూడా చేశాను. ఈ 5 సంవత్సరాల్లో ఈ సంవత్సరం వదిలేదు 2024లో ఎవరికి కార్యక్రమం 23, 22, 25 ఒక బ్రాండ్ నెంబర్ బ్యాక్ చేశాము. నెక్స్ట్ ఒక ముస్లిం అమ్మాయికి చేశాము. ఇంకో ముస్లిం అమ్మాయి విజయవాడ, ఆ అమ్మాయి కొంత బీరువా పడుతుంది. మన సంస్థ అందరూ సభ్యులందరూ డబ్బులు అంటే సంస్థ అంటే నేను చేసింది కాదు, మన సంస్థ సభ్యులందరూ వాళ్ళకి సహాయకాలు. రీసెంట్లీ ఈ మధ్య ఆనందపేట ఒక అమ్మాయి గారంటే ఆ అమ్మాయి కూడా బియ్యం అన్ని అరేంజ్ చేయించా, భోజనాలకి చూసుకుంటారు. మనం అందరి దగ్గర వచ్చేసి 6 బస్తాలు బియ్యం వచ్చింది. అంటే పేదలకి 6 బస్తాలు దేనికైనా అంటే దాంట్లో 1 బస్తా భోజనాలు కాబట్టి వాడినా కానీ మిగిలిన రోజులు ఏమైతే ఉంటారు నూతన వ్యక్తి ఇంట్లో వాడుకోవడానికి బియ్యంలో కూడా ఇచ్చాము. అది మీ అందరూ తీసుకుని ఇచ్చాము. ఇంకా ఎటువంటి సమస్యలు ఎవరికైనా ఉంది పిల్లలు మీరందరూ స్థాపించడానికి ముందులేండి. అలాగే మీ నోటీసులో వచ్చిందని నా నోటీస్ పెట్టి నేను మన సంస్థలో అందరికీ తెలియబట్టి అలా హెల్ప్ చేద్దాం అన్నారు. మనకి సంస్థలో అందరూ హెల్ప్ చేసేవాళ్ళు
వాళ్ళు ఉన్నారా అనేది మీ మనసులో వెళ్తున్న మాట ఉండదు. అది కూడా నేను సంస్థలో ఉన్న 150 మందిలో మన ఆంధ్రప్రదేశ్ 150 మందిలో 100 మంది నిలబోతున్నారు. ఎంతమంది నిలబోతున్నారు? 100 మంది. గ్రూప్లో మెసేజ్లు చూడండి. ఈ విషయాన్ని వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి, కొంతమంది ఉన్నారు కాబట్టి, ఈ విషయాన్ని మీరు విన్నవాడు మీ తోటి ఫ్రెండ్సే కాబట్టి, మన కుటుంబ సభ్యులే కాబట్టి వాళ్ళకి తెలియపరిచండి. నిన్న మీటింగ్లో చైర్మన్ గారు ఇలా స్పందించడం లేదు అన్న మాట తీసుకొచ్చారు కాబట్టి మనం స్పందించాలి అనే విషయంలో అనేది చెప్పాడు. ఇంకోటి, మనం స్పందిస్తున్నాము చూస్తున్నామని స్పందించడం కాదు, దానికి ముందుగా సాయం చేయాలి. లేదు మీ ఏరియాలో ఏమైనా ఉంటే ఆ ఏరియాలో మీరే ఏంటంటే మీరే చేయలేదు. చైర్మన్ అనేవాళ్ళు ఒక పదవిలో ఉన్నారో లేదు హోదాలో ఉన్నారో అని ఎవరికి వాళ్ళు చేయలేము. ఈ కుటుంబం మనది, ఈ సంస్థ మనది, నాది కాదు మనది. ఎందుకంటే నాకు ఏమైనా అయిపోయి రేపు నేను వెళ్ళిపోయి ఉన్నాను అనుకోండి, సంస్థ ఆగకూడదు. నేను ఎప్పుడు మీకు మెసేజ్లు పెడుతుంటాను. ఏమని పెడుతుంటానంటే ఈ సంస్థ మనది, నాది కాదు. మీరు నాదనుకున్నానేమో, నాది కాదు మనది. ప్రతి ఒక్కరు నాదే ముందుకండి, నాదే ముందుకు అడిగేయండి. అప్పుడు సంస్థ ముందుకు వెళ్ళడానికి, అభివృద్ధి చెందడానికి, గవర్నమెంట్ కూడా హోదా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరికైతే విమర్శనం చేయడము ఆటోని కష్టం ఏదో ఉన్నాయి మాకు కాబట్టి మనమంతా అందరికంటే సపరేట్ అనేది మీ మనసులో తీసేయండి. ఈ క్షణం ఈరోజు ఎందుకంటే మనం ఆటలు చెప్తున్నామంటే అందరిలాగా సామాన్యులు కాకుండా మనం ఒక సంస్థలో చేస్తున్నాము. ఆ సంస్థకి పనులు ఏవైతున్నాయో ఆ పనులకి మేము సిద్ధంగా ఉన్నాము. ఎవరికంటే నిరుపేదలకు ఎవరికైనా సహాయపడడానికి సిద్ధంగా ఉన్నాము. ఏదైనా కానీ ఏదైనా కానీ ఏంటంటే వాళ్ళకి ఎటువంటి సహాయం అవసరమైనా కానీ మన దగ్గర కనపడితే నేనున్నాను, మీకు అండగా మీకు ప్రొటెక్షన్ చేస్తాను, నేను ఈ న్యాయం జరిగిన ప్రొటెక్షన్ చేస్తాను. మీలో తెచ్చుకొని ముందు మీరు మీ ఏరియాలో 10 మందికి సాధించాలని అందించండి. కేసు విషయంలో అయినా కానీ ఇంకా వేరే విషయాలు కానీ గవర్నమెంట్ పథకాలు ఏమైతే ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్స్ ఏ స్కూల్ అయినా మీరు వెళ్ళొచ్చండి. అంటే ఒక విభాగం ఉన్నాము, ఎడ్యుకేషన్ విభాగం వాళ్ళే వెళ్ళాలేమో మేము వెళ్ళకూడదని కాదు. మీరు ప్రతి స్కూల్కి వెళ్ళచ్చు. ప్రతి స్కూల్కి వెళ్ళి ముందు ప్రిన్సిపాల్ ఉన్నారా, మేనేజ్మెంట్ ఉన్నారు, వాళ్ళకు ఫోన్లో మేమండి ముందు ఈ పరిచయం చేసుకోవాలి. మీరు పరిచయం చేసుకున్న తర్వాత ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ నుంచి వస్తున్న పథకాలు ఏమైతే ఉన్నాయో విద్యార్థులకు భోజన పథకం తీసుకున్నాం. భోజన పథకంలో మినిమం ఇవ్వాలి. అవి అందుతున్నాయా లేదా ఫస్ట్ ఎవరు చేయాలి? స్టూడెంట్స్ కనుక్కోవాలి. అయితే ఈరోజు భోజనం వేయించాలి. దాని తర్వాత ఇచ్చింది చూసుకోవడం. దాంట్లో నెక్స్ట్ వన్ డే కంపేర్డ్ టీచింగ్ వాళ్ళు అక్కడికి వెళ్ళి గుడ్లు మంచిగా ఉన్నాయా, కుడిపోయి వేస్తున్నారా, పప్పు గొడవ వేసుకుంటున్నారా, అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. బీసీ హాస్పిటల్ సమయంలో వెళ్ళారు. మొత్తం మునిగిపోయిన కోడి పెడుతుంది. ఇంకోదానికి మునిగిపోయిన ఉన్నాయి. మామూలుగా మనం మన వీడియోస్ తీశారు. దాని తర్వాత దాన్ని ఏం చేశారంటే వాళ్ళు ఎఫ్సీ ఆఫీసర్ గారు పెట్టారు, పెట్టారు. అక్కడ నుంచి మళ్ళీ సెకండ్ నెక్స్ట్ ట్యాంక్, వాటర్ ట్యాంక్, పాచి పట్టిన ట్యాంకుల్లో నుంచి వచ్చిన నీళ్లు స్కిన్ ఎలర్జీస్ వస్తుంది చిన్నపిల్లలు. ఇవన్నీ చేయాలి. మనం అంతా ఇవన్నీ గుర్తించి మనం తీసుకొస్తే బయటకి అప్పుడు కలెక్టర్ నుంచి పరిగెత్తిస్తారు అన్నారు. ఎవరైనా ఏం చేసింది, ఎవరైనా ఒక హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ వల్లే చేయాల్సిన అవసరం లేదండి. ఒకప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కౌన్సిలే, ఒక సంఘం అయింది కూడా.
సంఘంలో నుంచి బయటకు వచ్చి ఐక్యరాజ్యసమితికి ఆమోదించబడింది కాబట్టి మనం దినోత్సవం చేసుకున్నాం. అంటే అంతకుముందు అది కూడా మన్నాటి సంఘం పెట్టుకున్న వాళ్ళు ఎవరికైతే ఇబ్బంది కలిగిందో వాళ్ళకి మనం వెళ్తాం. అదే కమిషన్ అంటే గవర్నమెంట్ వాడే మనం గుర్తుపెట్టుకోండి. అంటే మన ఆఫీస్ పెట్టుకున్న దగ్గర బాబు అంటే కాదు. మనం సంఘం పెట్టుకున్నాం కాబట్టి ఆ సంఘానికి మన కోసం గవర్నమెంట్ అంటే ఎవరికైతే ఇబ్బంది ఉందో మన దృష్టికి వస్తే వాళ్ళు ఇబ్బంది కనుక్కొని అది చట్టపరంగా న్యాయపరంగా మాత్రమే చేయాలి తప్ప ఎలా చేయాలండి? ఎలా చేయాలి? కృష్ణ గారు అర్థమయ్యారు. ఆయన ఆటలు బాగా వచ్చారు. ఆయన ఏలూరు ఆయన కూడా ప్రాబ్లం ఉంది. ఒక సైడ్ ఆయన తీసుకుని గవర్నమెంట్ వదిలి చేస్తుంది. నెక్స్ట్ ఆయన మానేస్తున్నాను కృష్ణ గారు. ఈ సైడ్ మీకు వచ్చేదాకా చూద్దాం. గవర్నమెంట్లో నిర్వహించో మన కౌన్సిల్ దానికి పోరాటానికి ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మీ ఏరియాలో కానీ మీకు సమస్యలు ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడ మనమే కాబట్టి సమస్యలు చెప్పుకొని ఒకరోజు పోదాం. ఆయన పెట్టుకున్నాం. ఇప్పుడు కృష్ణగా చెప్పాను. ఎందుకు చెప్పాను? నేను ఏదో రోజు పొలం ఇచ్చేస్తాను. ఫిక్స్ చేసినప్పుడు మా అక్కడ కట్టడానికి మీరు సిద్ధంగా ఉండాలి. అంటే వెళ్దాం అంటే మీకు అర్థం కాదు. నేను చెప్పినప్పుడు అంటే బిఫోర్ మెసేజ్ చేస్తాను. అప్పుడే అవ్వాలి. మన సంస్థ ఒకటే నేను గుర్తుపెట్టుకున్నాను. దయచేసి తప్పటి ఎవరు పట్టుకోవచ్చు. కృష్ణ గారు చెప్పారు లేదంటే వేరే వాళ్ళు ఎవరు చెప్పారు అని చెప్పండి. సంస్థలు అయితే అకౌంట్లో మన కరెంట్ అకౌంట్లో ఉన్నాయి 7,800 రూపాయలు ఉన్నాయి. 10,000 రూపాయలు కరెంట్ అకౌంట్లో ఉన్నది మినిమం మెయింటైన్ చేయాల్సింది. నాకు డబ్బులు కూడా తగ్గిపోయింది. మనం సంస్థ నుంచి ఏదైనా చేయాలనుకుంటే మన సంస్థ అకౌంట్లో కొంత అమౌంట్ ఉండాలి. సపోజ్ మా మహాలక్ష్మిగా బాగా అడిగాడు ఇబ్బంది అంటే మన పేరు వాడు కొంతమంది ఉన్నారు. వాడు వచ్చాడు అలాగే వచ్చాడు. వాడు కేంద్ర సహకారం ముందు వస్తాడు. కానీ ఒక్క టైంలో నాకైతే కూడా 10 రూపాయలు ఉండనప్పుడు సమస్య పెట్టుకొని సమస్య డబ్బులు ఏదో చేసుకున్నాం. మన డబ్బులు తెచ్చితే లేవు కదా. ఆ డబ్బులు ఎవరు ఉపయోగపడాలంటే ఏం చేయాలి? సిరాజులు బాగాలేనప్పుడు సంవత్సరం ఒక గ్రూప్లో మెసేజ్ అనేది పాస్ చేస్తాం. సిరాజులు గారి బాగాలేదు కాబట్టి 1 లక్ష రూపాయలు సంవత్సరం ఉండే లేవు కాబట్టి పక్కన పెట్టండి. ఎందుకంటే ఈ 1 లక్ష రూపాయలు సిరాజులు గారికి వాడుతున్నాం. ఆయన ఇచ్చినప్పుడు మళ్ళీ మనం సంవత్సరంలో అకౌంట్లో మనం తెచ్చుకున్నాం. అలా ఎవరికి కూడా వాడుకునే అంటే సంవత్సరంలో ఒక డబ్బులండి. సంవత్సరం డబ్బులు పెట్టుకుంటామంటే ఎవరికి అవసరం వస్తే ఆ డబ్బులు ఎవరికి వాళ్ళు వాడుకో ఈ వాడుకోవచ్చు అనే దానికి అందరూ సాగు. అప్పుడు పని ఏం చేయాలి? మనం పని చేయాలి. పని చేసాం. సౌకర్యంగా ఇచ్చేవాళ్ళు. ఇచ్చినప్పుడు మొత్తం ఏ సంస్థలో 2025 ఎవ్వరికి ఇబ్బంది ఉన్నట్టు ముందు మనము నిరుపేదలు చేస్తాం వాడే చేస్తామని కాదు. ముందు మన కుటుంబంలో ఉన్న వాడికి మనం సహాయం చేసుకోవడం అనేది ముఖ్యం. నా యొక్క అభిప్రాయం సంస్థలో నెలకు 100 రూపాయలు 10 రూపాయలు ఖాళీ ఉంది. ఖాళీ చూసుకున్నారు. అదే 10 రూపాయలు పడమని ఆ 10 కూడా ఎంత అవ్వచ్చు? మీరు తీసి ఆడవాళ్ళేమో మొగుడు తెలియకుండా తీసి దానికి వేయాల్సిన అవసరం లేదు. మగవాళ్ళు ఎలా చెప్పకుండా వేరే చేస్తున్నారు. సంతోషంగా మీ పిల్లలు కానీ మీ నాన్నగారి యొక్క వివాహోత్సవాలు చేస్తుంటారు కదా. కొన్ని శుభాకాంక్షలు తెలుసుకునే ప్రోగ్రామ్స్ పిల్లలు ఉంటాయి. ఆ టైంలో ఏదో మీకు తోచింది సంవత్సరం పంపిస్తున్నాను. ఈ కంప్యూటర్లో మీకు డిస్ప్లే అవుతుంది. ఎంతో కూడా మీకు చూపిస్తుంది.
ఇబ్బంది కోసం కాదు, నీళ్ళు ఇబ్బందుల్లో ఆ డబ్బులు వాడండి మళ్ళీ రిటర్న్ చేసుకుంటున్నాం. ఎందుకంటే అందరి ఇబ్బందుల్లో ఉన్నాం. కానీ ఒకటి చేస్తే ఆయన 5 నుంచి చేతులు ఎవరు ఏదైనా మనం చేయదు. కాబట్టి ఒకటి దృష్టిలో పెట్టుకొని సంస్థ అభివృద్ధి వస్తుంది. అందరూ నా సమస్య అని చెప్పిన విధానం వేసుకోవడం అభివృద్ధి కోసం నాటకం. ఈ యొక్క ప్రోగ్రాం కోసం ఇది కూడా మీకు చెప్తున్నాను. ఎందుకంటే మొత్తం మన కుటుంబీలు వచ్చాక ఈ క్యాలెండర్స్ ఉన్నాయి కదా, మనకి ఎనామితో పాటు 10 18 సైజు వస్తాయి. ఈ క్యాలెండర్ వచ్చేసి మనకి పోయిన సంవత్సరం 22 రూపాయలు పడింది డిజైన్తో పాటు, ఈ సంవత్సరం 20 రూపాయలు పడుతుంది. అంటే ఒక 3 రూపాయలు పడింది. అది కూడా 2 రూపాయలు చాక్లెట్ దొరుకుతున్నారు. ఏదైనా గ్రూప్లో చూస్తున్నారు కదా, ఇక్కడ కేసులు ఎత్తారు. వీళ్ళు కూడా చేస్తారు. ఇచ్చిన వాళ్ళు ఏమన్నా చెప్పి సపరేట్ చేయమని చెప్పి చేసేటప్పుడు మాట్లాడారు. చెప్పంగా నాకు స్కూల్ ఇది స్కూల్ కాదు, ఇది స్వేచ్ఛ. మనం ఇక్కడ ఏంటంటే ఈ క్యాలెండర్ విషయంలో 1000 రూపాయలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ క్యాలెండర్ 45,000 ఈ క్యాలెండర్ అయ్యచ్చు. ప్లస్ మిల్లర్ నుంచి మేము నా ఒక్కడు రోజు చేసుకోవాలి. మీరు ఎక్కడికి చూసినా కానీ సంతోషం ఉండాలి. ఈ రోజు దాంట్లో పాటే ఆరోగ్యాలు భోజనాలు ఇవన్నీ ఏం చేశానంటే నాకు వస్తామో లేదు. నేను నాకు తీసుకోవడం పెట్టాలి. తెలుసా మీకు అందులో చెప్పి రాణిగారు కానీ దీంట్లో సాధకి నాకు చేయకపోదామని ఓపెన్ చెప్తున్నాను. అంటే ఇవి మనము వాడిచ్చారు ఇది ఇచ్చారని మనం చెప్పుకోవడం కాదు. నాకు కావాల్సింది మన సంస్థ, అదే మన అకౌంట్లో ఏదైతే ఉందో కంపెనీ అకౌంట్ ఏదో ఉంటుంది. కంపెనీ అకౌంట్లో ఉంటే ఈరోజు మనకైనా 22,000 ఖర్చు అయింది. 22,000 దీన్ని వాడామని చెప్పి మనం పెట్టుకుంటాం. అది అందరి మీద పడింది. అప్పుడు నేను మాట్లాడడానికి కూడా లేదు. ఎవరైనా గమనించేస్తారు. మీరు ఈ 1000 రూపాయలు అనేది నేను అసలు ఇవ్వద్దండి. నెల ఏదో మీరు డొనేట్ చేయండి. అకౌంట్లో ఉంటాయి కాబట్టి అకౌంట్లో డబ్బులు తీసుకొని ఖర్చు పెడతాము. ఎంత ఖర్చు అయింది, ఆ ఖర్చు అయింది మళ్ళీ ఇస్తూనే ఉంటారు కాబట్టి అది తగదు. మనం ఇవ్వకుండా కూర్చొని ఉన్నదే జరిగిపోయింది. ఇప్పుడు నేను 2-3 సార్లు చేసే అకౌంట్లో నా దగ్గర సంస్థ పెట్టుకుని ఆ కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేసుకుంటాను. ఇప్పుడు 3 నెలల నుంచి దానికి 7,200 ఇలా నెల అది ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. సరిపోతుంది. అది మనకి డబ్బులు కట్టాలి. మన దగ్గర వచ్చింది లాభం చేసి కాబట్టి అకౌంట్ క్లోజ్ అవ్వకుండా మనం అందరూ క్లోజ్ పెట్టుకునే అకౌంట్ కావాలి. ఆ అకౌంట్ని అందరూ మనసులో పెట్టుకుంటాం. ఇది నా అకౌంట్. నాకు ఇలా 100 రూపాయలు 100 రూపాయలు కొట్టేటట్టు ఈ విషయాలు నాకంటే కూడా మన సాంస్కృతిక వచ్చేసి వస్తువులు ఎక్కడ చేశారు. రైల్వే తప్పని అనుకోవచ్చు. స్వార్థం ఎక్కడ వచ్చిందంటే డబ్బు వస్తువులే స్వార్థం. సెక్రటరీ గారికి దేవాలయాలు వేదికలు ఇచ్చేయండి సార్ ఎక్కడండి అంటే వేదికలు ఇచ్చేయండి. అంతా మనం కుటుంబం అండి, ఏమనుకోవద్దు. నా ప్రజలు ప్రజెంట్ మన గుంటూరు భారతదేశానికి సెక్రటరీ ప్రజలకు మన సంవత్సరానికి చేసుకున్న వెంటనే పరిష్కరించడానికి ముందుంటాడు. అక్కడ తీసుకొస్తాడు మన సునీల్ గారు లాగా. సునీల్ గారు రాలేదు. గవర్నమెంట్ ఉంది కాబట్టి నేను ఇద్దరమైన ఎక్కడికైనా వెళ్తాం. మూలం ఉన్నా కానీ ఇద్దరు వెళ్ళిపోతాం. అన్నింటిలో మనకి సాధిస్తారు, అన్ని సలహాలు చేస్తారు. నెక్స్ట్ మనం ఏంటంటే ఆ విషయం తగ్గించుకుంటున్న విషయాన్ని మాట్లాడుతున్నాం.
లేకపోతే మీరు రండి సార్, మీరు మాట్లాడండి. చూసి అర్థం శ్రీచైతన్య కాలేజ్లో జేఎల్పీ చేశారు. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కేవీ స్కూల్స్ ఉన్నాయి కదా, కేంద్రీయ విద్యాలయ, అందులో 5 years సర్వీస్ చేశారు. ఆ తర్వాత ఇంకా 6లో సెటిల్ అయ్యారు. ప్రజెంట్ ఇప్పుడు విశ్వవిద్యాలయంలో యాజ్ ఎ టీచర్ 19 years ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే నేను కొత్తగా ఒక కాన్సెప్ట్ టేకప్ చేశాను అనమాట. అది వెస్టీజ్ కంపెనీ నుంచి. అందులో మనం హెల్త్ని ఎలా పొందాలి, మనం ఎప్పుడైనా సరే ఎప్పుడైతే ఫ్రెండ్స్ హాస్పిటల్కి హెల్త్ బాగోనప్పుడు అసలు ఇంకా నడవలేని కండిషన్ లేదు, మన బాడీ పార్ట్స్ మన అధీనంలో లేవు, నేను ఇదిగా ఫీల్ అవుతున్నాను అనుకున్నప్పుడు మాత్రమే వెళ్తాం. కానీ వైటల్ ఆర్గాన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందని మనకి ఎప్పుడు తెలిసిందంటే మన బాడీ పార్ట్స్ పనిచేయనప్పుడు తెలిసింది. కానీ ఆ బాడీ పార్ట్స్ని మనం ఎప్పుడు హెల్తీగా ఎలా ఉంచుకోవాలి, మనం రెసిస్టెంట్ పవర్ని ఎలా కలిగి ఉండాలి అన్నది మా సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా కొలీగ్ అయిన శ్రీనివాస్ సార్ని ఇప్పుడు నేను ఇన్వైట్ చేస్తున్నాను. సార్ సిద్ధరు విజయవాడ నుంచి వచ్చారు. అందులో ప్రదీప్ సార్ అయితే స్టార్ డైరెక్టర్గా కార్డు కూడా అచీవ్ చేశారు. మనం ఇందులో హెల్త్ని వెల్త్ని ఎలా మనం గెయిన్ చేయాలో సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐ విష్ యూ వెల్కమ్ టు హార్టీ వెల్కమ్ టు బత్తిని శ్రీనివాస్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. వేదిక మీద అలాగే నన్ను ఆహ్వానించిన మేడంకి, అలాగే ఈ కార్యక్రమం చేస్తున్నారు వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు శ్రీనివాసరావు అండి, విజయవాడ ఉంటాను. నేను ఫార్మా సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉంటానండి. అంటే నాకు అర్థమైన బాగా చెప్పాలంటే నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా చేసి మేనేజర్గా చేసి ఇప్పుడు ఒక కంపెనీ ఫ్రాంచైజ్గా చేస్తున్నానండి. విజయవాడలో చేస్తూ ఉంటాను. మేడం చెప్పినట్టు నేను అమ్మేది ఇంగ్లీష్ మందులండి. అలాగే వెస్టేజ్ అనే ఒక కంపెనీలో నేను పార్ట్ టైంగా ఉన్నానండి. ఈ మెడిసిన్స్ అనేవి డాక్టర్ దగ్గర ఇందాక మేడం చెప్పారు, మనందరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం మంచి ఆహారం తీసుకోవాలండి. ఆహారం అనేది మనకి సరైన పోషకాలు ఉండట్లేదండి. ఎందుకంటే రైతులు రకరకాల ఎరువులు వేసి తొందరగా ఎక్కువ పంట రావాలని మందులు వాడటం, ఆ మందులతో వచ్చిన ఆహారాన్ని మనం తీసుకోవటం, ఆహారం తీసుకోవడం వల్లే మనకి రకరకాల ఇబ్బందులు వస్తున్నాయండి. సో ఇబ్బందుల వల్ల మనం ఇబ్బంది వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం అండి. వెళ్ళినప్పుడు మా మందులే రాస్తారండి డాక్టర్స్. అవేంటంటే మీకు తాత్కాలికంగా రిలీఫ్ వస్తాయండి, కానీ పర్మనెంట్ సొల్యూషన్ రాదండి. ఎందుకంటే రూట్ కాజ్ అనేది తగ్గదండి, టెంపరీ తగ్గుతుంది. అంటే ఉదాహరణకి మీకు పెయిన్ కోసం వెళ్ళారనుకోండి, పెయిన్ ఏదైనా జాయింట్ పెంచి వెళ్ళారు, ఆ పెయిన్ తగ్గడానికి మెడిసిన్ రాస్తారండి, పెయిన్ తగ్గుతుంది. కానీ లోపల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వస్తుందండి, అది సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. కానీ ఇప్పుడు వెస్టేజ్లో ఉన్న మందులన్నీ ఇవి మెడిసిన్స్ కాదండి, ఆహార సంపూరకాలండి, హెల్త్ సప్లిమెంట్స్ అంటారు. వీటిని మనం ప్రివెన్షన్కి వాడుకోవచ్చండి. ఇప్పుడు వరకు మనం జబ్బు చేసిన తర్వాత, డిసీజ్ వచ్చిన తర్వాత, డిజార్డర్ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం అండి. ఇలా కాకుండా మనం ప్రివెన్షన్ వాడుకోవచ్చండి, ముందు జాగ్రత్త వాడుకోవచ్చండి. మంచి ఆహార సంపూరకాలు ఉన్నాయండి. దీన్ని తీసుకొచ్చిన గౌరవ మాలి గారు అని ఉన్నారండి. ఆయన కూడా ఫార్మా మార్కెటింగ్లో 26 years పనిచేస్తూ ఈ ప్రొడక్ట్స్ అనేది తీసుకొచ్చారండి. ఈ ప్రొడక్ట్స్ అందరూ అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు వాడుకోవచ్చండి. ప్రొడక్ట్స్ ఏమన్నాయని మీకు తెలియజేస్తారండి. ఇది 20 years ఓల్డ్ కంపెనీ అండి. ఇది భారతదేశంలోనే కాకుండా 8 కంట్రీస్లో ఉందండి. సో ఎవరైనా వాడుకోవచ్చండి, ప్రివెన్షన్కి వాడుకోవచ్చండి. అంటే మీకు ఏ డిసీజెస్కి అంటే ఏ డిజార్డర్లకి మా దగ్గర హెల్త్ సప్లిమెంట్స్ అనేది మీకు తెలియజేస్తారండి. ఇవి ఎవరైనా రికమెండ్ చేయించండి. అంటే మేము డాక్టర్ కాదండి, మేము హెల్త్ అడ్వైజర్స్ అండి. హెల్త్ గురించి, ఆరోగ్యం గురించి కొంతమందికి మేము సహాయం చేయాలని నా బిజినెస్ నేను చేస్తున్నానండి. దీంట్లో ఎటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఎవరైనా ప్రివెన్షన్ వాడుకోవచ్చు. జబ్బు వచ్చిన తర్వాత లక్షలు ఖర్చు పెట్టుకునే కంటే ముందుగానే మీరు వాడుకుంటే కనుక మీరు ఆ లక్షలు సేవ్ చేసుకోవచ్చండి. అలాగే మీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందండి, ఆనందం బాగుంటుంది. వెస్టేజ్ అనే కంపెనీ యొక్క క్యాప్షనే
అందరికీ ఆరోగ్యం ఇవ్వాలండి. ఆరోగ్యంగా అందరూ దేశంలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలండి. అలాగే ఎందుకంటే మనము రైతుల నుంచి తీసుకునే ఆహారాన్ని మనం కొంత మార్పు చేయడానికి మా దగ్గర అగ్రి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయండి. అవి కాకుండా మీకు హెల్త్ రిలేటెడ్గా ఏమేమి ఉన్నాయి అనేది కొన్ని ప్రొడక్ట్స్ అనేది డిస్ప్లే చేయడం జరిగిందండి. ఎగ్జాంపుల్ అండి, మా దగ్గర హార్ట్ ప్రాబ్లంకి మా దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయండి. డయాబెటీస్ కేర్కి సప్లిమెంట్స్ ఉన్నాయండి. జాయింట్ పెయిన్స్కి సప్లిమెంట్స్ ఉన్నాయండి. ఉమెన్ హెల్త్ అంటే ఆరోగ్యంగా ఉండవలసిన మనకి స్త్రీ మూర్తి అనేది ఆరోగ్యంగా ఉండడానికి ఆమెకు కావాల్సిన హార్మోన్ డిస్బ్యాలెన్స్కి సంబంధించినవి కూడా హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయండి. ఇలా మీకు మనకి డైలీ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులకు సంబంధించిన ఆరోగ్యం కోసం మంచి సప్లిమెంట్స్ ఉన్నాయండి. వీటిలో మీకు ఎటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉందండి అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. మా దగ్గర ఫ్లాక్స్ ఆయిల్ అనే ప్రోడక్ట్ ఉందండి. అది మనకి తెలుగులో అయితే అవిసె గింజలు నూనె అంటామండి. సో మనం డే టు డే ఇప్పుడు సార్ కూడా చెప్తా ఉన్నారు, ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగిందో ఎవరికి తెలియదండి, ఏ నిమిషం ఏం జరిగిందో తెలియదండి. ఈ మనం తీసుకునే ఆహారం వల్ల ఆర్టరీ